బ్రీత్ అవుట్ అది ఇది ఆల్ సెట్. సో మొత్తం రెడీ అయిపోయాం. ఇప్పుడైతే నా స్కిన్ కేర్ చూపిస్తాను. నేను స్పేస్లో ఉన్నాను కాబట్టి ఒక 100 grams ఓట్స్, ఇంకా 300 ml మిల్క్, మామూలు 1 scoop వే ప్రోటీన్. హలో గాయస్, చాలా రోజులు అవుతుంది మనం బ్లాగ్ స్టార్ట్ చేసి. సో ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు మన కంటెంట్ అయితే ఇస్తున్నాం. సో ఇప్పుడే లేచా. సో ఇప్పుడైతే మా దేవా తెలిసే కదా, మీ అందరికీ దేవా తెలిసి ఉంటుంది. సో దేవా అయితే కుకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడే లేచా. సో ఇప్పుడైతే కుకింగ్ చేసి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రీ-వర్కౌట్ మీల్ తీసుకొని మనం డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నా లెస్ సెషన్ ఉంది. సో ఈడు మా ఫ్రెండ్ గాడు ఇంకా పడుకున్నాడు చూడు. సో డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుంటారు. ఇదైతే మా కొత్త రూమ్. సో మీ అందరూ ఇన్స్టాలో చూసుంటారు. సో స్టోరీ పెట్టారు కదా, అయితే మా కొత్త రూమ్. ఇవిగో దిస్ ఈస్ దేవా. ఒకసారి చూపించని మొక్కం చూపించరా. వై రే సిగ్గింగ్. రీసెంట్గా ఫిష్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. సో స్టాక్ అయితే ఇంకా ఉన్నది. ఈరోజు డెలివరీ అయిపోతాయి మ్యాక్స్ ఇవన్నీ. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కలుద్దాం. ఆల్ సెట్. సో మొత్తం రెడీ అయిపోయాం. ఇప్పుడైతే నా స్కిన్ కేర్ చూపిస్తాను. నేను ఎక్కువగా యూస్ చేయను. జస్ట్ మాయిశ్చరైజర్, ఫోటోస్టేబుల్ సన్ స్క్రీన్ అండ్ లిప్ లైట్నింగ్ ఒకటి వాడతాను, లిప్ బామ్ ఒకటి వాడతాను అండ్ బాడీ లోషన్. అంతే, ఇవే. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసుకొని సప్పా రెడీ అయిపోయింది. సో మాయిశ్చరైజర్ డ్రై అయిపోయిన తర్వాత వెంటనే సన్ స్క్రీన్ రాయాలి. దూరం నుంచి తీరా. సన్ స్క్రీన్ డాట్ పెట్టి డాట్. ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. అసలు సన్ స్క్రీన్ రాసినట్టు ఉండదు, ఈజీగా స్కిన్లో ఇదే అయిపోయింది. స్మెల్ బాగుంటుంది. పికో సో నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తీసుకోండి. సింపుల్. ఇప్పుడు వెళ్ళే ఓట్స్ మిల్ తినడమే. ఇప్పుడైతే ప్రీ-వర్కౌట్ మీల్ కింద నేను బల్కింగ్ స్పేస్లో ఉన్నాను కాబట్టి ఒక 100 grams ఓట్స్, ఇంకా 300 ml మిల్క్, మామూలు 1 scoop వే ప్రోటీన్. మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను 20 grams, కానీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి. సో నార్మల్గా తింటున్నాను. సో తినేసిన తర్వాత వెంటనే జిమ్కి వెళ్ళి ప్రీ-వర్కౌట్ తీసుకొని ఇంకా గుద్దడమే. ఈరోజు లెగ్ వర్కౌట్. మొన్న వెడ్నెస్డే చేసాం. మ్యాక్స్ వెడ్నెస్డే స్క్వాటర్స్ మీద ఫోకస్ చేస్తాం. ఈరోజు హ్యామ్స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేస్తాం అండ్ కాఫ్ మీద ఫోకస్ చేస్తాం. జిమ్లో కలుద్దాం. కొత్త వేరియేషన్స్ అయితే చెప్తాను. హ్యామ్స్ట్రింగ్స్ అయితే నాకు కాదు అది ఎలా ఉందిరా? మిక్స్ అవ్వలేదురా, అందుకే కలుపుతున్నా. గ్లాస్ ఏవా ఎలా ఉంది?
పాయిజన్. Mixing the poison into the bomb. వాళ్ళు మిక్స్ చేస్తున్నారు, అలవాటు ఉంది కదరా నీకు. ఇప్పుడైతే మన పవన్ నాటి వచ్చాడు. పవన్ నాటి కూడా ట్రై చేస్తున్నాడు. 2 స్కూప్లు వేయించుకున్నాడు. తర్వాత రియాక్షన్ వీడియో లాస్ట్ వరకు స్టిక్ ఉంటే మీకు తెలుస్తుంది. యా మిక్స్ కాలేదు ఒకసారి. సో రాగానే స్ట్రెచ్చింగ్ మొత్తం బాడీ మొత్తం స్ట్రెచ్చింగ్ చేసుకొని ఒక 50 స్క్వాట్స్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే డైరెక్ట్గా బార్బెల్ స్క్వాట్స్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈరోజు హెవీ వెయిట్కి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను బార్బెల్ స్క్వాట్స్ చేద్దామని చూస్తున్నాను. సో ఫస్ట్ సెట్ అయితే అది 25 70 కేజెస్ చూద్దాం. లెట్స్ సీ తీరా. యా ఈజీ వన్ రా. యప్ లాస్ట్ వన్ మోర్ ఈజీ. Yeah. Nice one. ఇది నా లాస్ట్ సెట్. ఇప్పుడు వెయిట్ ఎంతంటే 25 10 10 45 50 50 50 100. ఇది 30 కేజెస్ ఉంటుంది. చాలా లాంగ్ రాడ్. 130 కేజెస్ ఈజీగా 3 reps 3 to 4 వితౌట్ స్పాట్. నా చిన్ననాడు కదా ఎక్కడ, అదేనా నా చిన్ననాడు కదా ఇక్కడ సపోర్ట్ ఉండదు, అందుకే ఇక్కడ కచ్చి పెట్టుకుంటున్నా. స్టిల్ ఇది కూడా లూజ్గానే ఉంది. ఇంకా కొట్టమన్నాడు, తొయ్యమనలేదు. హ్యాండ్ ఇక్కడ ఇంజూరీ అయ్యింది, అయినా గివ్ అప్ అవ్వకుండా కొట్టు దింగుతున్నా. నవ్వకండ్రా. మ్యాథ్స్ రాకపోతే రండి, ఎవరో ఒకరు. ఈజీ బాయ్, ఈజీ. Easy boy. Nice. Good one. Let's see. Oh, 133 reps. మ్యాక్స్ అందరూ హెవీవెయిట్ స్క్వాట్స్ డీప్ వెళ్తారు. సో డీప్ వెళ్ళడం వల్ల లో బ్యాక్ ఇంజరీ జరుగుతుంది. మ్యాక్స్ లోడ్ మొత్తం మీ లెగ్స్ మీద పడినందుకు మరీ ఆఫ్ కాదు, మరి ఈ మాత్రం కాకుండా ఈ మాత్రం డిగ్రీస్ పడితే మ్యాక్స్ ఈ లోడ్ మొత్తం లెగ్ మీద పడుతుంది. చాలా బాగా ఫీల్ వస్తుంది. నెక్స్ట్ మీరు ట్రై చేయండి. ఓల్డ్ చేయి వెయిట్ ఒక్కసారి ఓల్డ్ చేసావా? కమా. సో మ్యాక్స్ లిఫ్ట్ అంతే. అప్, గుడ్ వన్. దిక్కరా అన్నానా? ఓల్డ్ చేయి వెయిట్ని, లెగ్స్ మీద ఓల్డ్ చేయి వెయిట్ని. అప్, అది ఇప్పుడు చూసి ఎలా పడిందో. కమా, అప్. లాస్ట్ వన్ మోర్ ఈజీ.
హార్ట్స్ ఓపెన్ చేయి. చెస్ట్ చిన్నది పైకి ఎత్తు. బ్రీత్ అవుట్ చేయి. అది ఇది ఇలా ఓపెన్ చేయాలి. నా లాట్ చూసి అలా ఓపెన్ అయిందా ఇలాగా. అది బ్రీత్ అవుట్. ఓకే, కొట్టేటండి. రైట్ తిరుగు. ఓకే, గుడ్. చెయ్య ఇలాగే తీసుకో, లేకపోతే ఇలా ఫింగర్తో లాగు. అది బ్రీత్ అవుట్ చేయి. ముందుకు బెండ్ అవ్వక చెస్ట్ పైకి ఎత్తు. బ్రీత్ అవుట్ చేయి. వద్దులు. అది కొట్టేటండి బ్యాక్. సో కొట్టేటండి రైట్. ఇలా తిరుగు. బ్యాక్ స్క్వీజ్. లెగ్స్ క్లోజ్. గ్లూస్ లాక్ చేయి. అది కింద నుంచి లాగు. ఎస్. ట్రైసెప్ ఓపెన్ చేయి. నువ్వు దీనికన్నా ఇలా ఓపెన్ చేసుకో. ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ డౌన్ చేస్తున్నావా, ట్రైసెప్ చేస్తున్నావా, అలాగే బైసెప్ వేసి ఇప్పుడు అదే ఇలా తీసుకొని వచ్చా. అది ఓకే, ఇది బాగుంది నీకు. లీన్ బ్యాక్ అవ్వాలి, ఫ్రంట్ కాదు. అది కొట్టేసాను రైట్. రొటేట్. పర్ఫెక్ట్. దిగుతున్నాడు వాడు, ఆ మైండ్లకి పోతున్నాడు. ఇప్పుడు పోవాలి ఆ మైండ్లో నుంచి. రా, నీస్ అవుట్ చేయి. వైట్ చేయి, లెగ్స్ వైట్ చేయి. బ్యాక్, నీస్ అవుట్. అంతే, అక్కడికి ఆపే. అంతే, 2 అక్కడికి ఆపే. స్లో. 3 4 స్లో. 5 6 ఇక్కడికి ఆఫ్. 7 8 2 more. 9 10. చలో. 1 డౌన్ దించు. 2 హోల్డ్. పైకి లాప్ కా. 2 3 డౌన్ దించు. పై వరకు లాపకరా. ఎస్, గుడ్. చలో. హోల్డ్ చేయి వెయిట్ని. 2 అంతే. 3 స్లో. ఓ కమాన్. లాస్ట్. ఇప్పుడు వర్కౌట్ నుంచి వచ్చాను. వర్కౌట్ నుంచి రాగానే గ్లూకోజ్లో క్రియేటిన్ కలుపుకొని మంచిగా తాగుతా. సో ఇప్పుడైతే నాకు క్లాస్ ఉంది, క్లాస్ చెప్తూ క్రియేటిన్ తాగుతా. వెయిట్ పెంచారా ఎక్స్టెన్షన్కి? వెయిట్ చేస్తున్నావురా నువ్వు? ఎటున్నా చూసారా? బండి నావి. చలో బ్రో, స్టార్ట్. గుడ్. 1 ఎల్బో క్లోజ్. గుడ్. ఓపెన్ చేయి. పర్ఫెక్ట్.